దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటన, సందర్భం, చేదు అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవి విడిచిపెట్టి, వాటిని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి సంఘటన. జరిగింది ఏదో చేదు అనుభవాలు ఉన్నాయి, చేదు సంఘటనలు ఉన్నాయి, చేదు సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి నిన్ను నువ్వు అంగీకరించుకోకపోతే ఎలా? దాన్ని బట్టి నిన్ను నువ్వు నిందించుకుంటే ఎలా? దాన్ని బట్టి విలువైనటువంటి యొక్క జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోతే ఎలా? ఆ దుఃఖంలోనే, ఆ కన్నీటిలోనే, ఆ స్థలంలోనే, ఆ సందర్భంలోనే, ఆ సంఘటనలోనే, ఆ చేదు అనుభవంలోనే, ఆ చేదు ఆలోచనలోనే మునిగిపోయి, నిండిపోయి, కూరుకుపోతే నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎప్పుడు వెళ్తావు? నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఆ గొప్ప స్థానానికి నువ్వు ఎప్పుడు చేరుకుంటావు? నిన్ను నువ్వు నిందించుకోవటం ఆప్ చేసేయాల. నిన్ను నువ్వు అంగీకరించుకోలేకపోవడాన్ని వదులుకోవాలి. ఎవరో నిన్ను నిందించడం సమస్య కాదు, నిన్ను నువ్వు నిందించుకోవటమే సమస్య. ఎవరో నిన్ను అంగీకరించకపోవడం సమస్య కాదు, నిన్ను నువ్వు అంగీకరించుకోకపోవడం సమస్య. ఎవరో నిన్ను చిన్నచూపు చూశారని తక్కువగా చూస్తున్నారనేది సమస్య కాదు, నిన్ను నువ్వు చిన్నచూపు చూసుకోవడం, నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవటమే సమస్య. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఈ భయంకరమైనటువంటి మహమ్మారి నుంచి నువ్వు బయటికి రావాలి. విశ్వాసి తన యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోకుండా కొన్నిసార్లు ఆగిపోయినటువంటి స్థితిలో ఉంటాడు. లోగడ తన యొక్క జీవితంలో జరిగినటువంటి సందర్భాలను, సంఘటనలను, చేదు అనుభవాలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. ప్రస్తుత కాలపు జీవితంలో ముందుకు సాగిపోకుండా గత కాలపు జ్ఞాపకాలు, గత కాలపు చేదు అనుభవాలు, గత కాలంలో జరిగిన సంఘటన, సందర్భాలు ప్రస్తుత జీవితంలో ముందుకు వెళ్లకుండా, ముందుకు సాగిపోకుండా అడ్డుకుంటూ ఉంటాయి. చాలాసార్లు అలా ఆలోచించి చివరికి కృంగిపోతూ, కుమిలిపోతూ తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని సంతోషంగా గడపలేనటువంటి విశ్వాసులు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారి యొక్క జీవితంలో చేదు అనుభవాలు కొన్ని వెంటాడుతూ ఉన్నాయి. వారి యొక్క జీవితంలో చేదు అనుభవాలు వారి వెంటపడి వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళు నిందించుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళు అంగీకరించుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటటువంటి గురి, గమ్యాన్ని వాళ్ళు వదిలేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. గత కాలపు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూనే, గత కాలపు జరిగినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే, గత కాలంలో జరిగినటువంటి చేదు సందర్భాన్ని, చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్ళగలడు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎలా ఎదగలడు? ఎలా ఎక్కగలడు? ప్రస్తుతము భరిస్తున్నటువంటి, ప్రస్తుతం ఆయన బాధలో ఉన్నటువంటి, ఆయన కృంగుదలలో నుండి, తనను తాను నిందించుకునేటటువంటి స్థితిలో నుండి, తనను తాను అంగీకరించుకోలేనటువంటి స్థితిలో నుంచి బయటికి వస్తే తప్ప ముందున్నటువంటి ఒక గమ్యానికి, ఒక గురికి, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోలేం. తనను తానే నిందించుకుంటాడు, ఆ చేదు అనుభవాల్లోనే జీవిస్తూ ఉంటాడు. విలువైనటువంటి సమయం, విలువైనటువంటి జీవితం ఇక్కడే సమాధి అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటన, సందర్భం, చేదు అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవి విడిచిపెట్టి, వాటిని వదిలిపెట్టి
ముందుకు వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి సంఘటన. జరిగింది ఏదో చేదు అనుభవాలు ఉన్నాయి, చేదు సంఘటనలు ఉన్నాయి, చేదు సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి నిన్ను నువ్వు అంగీకరించుకోకపోతే ఎలా? దాన్ని బట్టి నిన్ను నువ్వు నిందించుకుంటే ఎలా? దాన్ని బట్టి విలువైనటువంటి ఒక జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోతే ఎలా? ఆ దుఃఖంలోనే, ఆ కన్నీటిలోనే, ఆ స్థలంలోనే, ఆ సందర్భంలోనే, ఆ సంఘటనలోనే, ఆ చేదు అనుభవాల్లోనే, ఆ చేదు ఆలోచనలోనే మునిగిపోయి నిండిపోయి కూరుకుపోతే నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎప్పుడు వెళ్తావు? నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఆ గొప్ప స్థానానికి నువ్వు ఎప్పుడు చేరుకుంటావు? నిన్ను నువ్వు నిందించుకోవటం ఆప్ చేసేయాల. నిన్ను నువ్వు అంగీకరించుకోలేకపోవడాన్ని వదులుకోవాలి. ఎవరో నిన్ను నిందించడం సమస్య కాదు, నిన్ను నువ్వు నిందించుకోవటమే సమస్య. ఎవరో నిన్ను అంగీకరించకపోవడం సమస్య కాదు, నిన్ను నువ్వు అంగీకరించుకోకపోవడం సమస్య. ఎవరో నిన్ను చిన్నచూపు చూశారని తక్కువగా చూస్తున్నారనేది సమస్య కాదు, నిన్ను నువ్వు చిన్నచూపు చూసుకోవడం, నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవటమే సమస్య. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఈ భయంకరమైనటువంటి మహమ్మారి నుంచి నువ్వు బయటికి రావాలి. నిన్ను నువ్వు అంగీకరించుకో. నీలో ఉన్నటువంటి ఆ చేదు అనుభవాలను, ఆ చేదు సంఘటనలను, ఆ చేదు సందర్భాల నుంచి బయటికి వచ్చినప్పుడు నీలో ఒక నూతనమైనటువంటి జీవితం మొదలవుతుంది. అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితోనే సాధ్యం. నీలో ఉన్నటువంటి చేదు అనుభవాలను తీసివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. నీలో నిన్ను నువ్వు అంగీకరించుకోకపోవడం, నిన్ను నీవు నిందించుకునేటటువంటి సమస్య, వీటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తీసుకుని వచ్చి బయటకు తీసుకుని రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. నిన్ను నీవు చులకనగా చేసుకొని, నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని, నిన్ను నువ్వు అంగీకరించుకోకపోవడం, ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటాయి, అడ్డగిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ చేదేంటో, ఆ చేదు అనుభవాలు ఏంటో దేవుడు మధురముగా మార్చగలడు. నీలో ఉన్నటువంటి, నీ మనసులో ఉన్నటువంటి చేదు అనుభవాలు ఏమైతే ఉన్నాయో, చేదు సంఘటన, చేదు సందర్భాలు ఏమైతే ఉన్నాయో, గుండె నిండా నిండి పొంగి పొరలి ప్రవహించేటటువంటి ఆ చేదు అనుభవాలు ఏంటో దేవుడు వాటిని మధురముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. మధురముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాల్లో చూస్తే నయోమి కూడా ఇలాంటి బాధను, ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నది. 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. తనను తాను అంగీకరించుకోలేకపోతుంది. తనను తాను అంగీకరించుకోలేక ఆ చేదు అనుభవంలో నుంచి బయటకు రాలేక తనను తాను నిందించుకుంటుంది, తనను తాను తక్కువగా చేసుకుంటుంది, తక్కువగా చూసుకుంటుంది. నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. నా బ్రతుకంతా చేదు అనుభవాలే, నా బ్రతుకంతా చేదు నిండిపోయింది, నా హృదయం అంతా చేదు నిండిపోయింది. నా యొక్క జీవితంలో మధురము లేదు, మంచి లేదు. ఏముంది? నా భర్త ఎలీమెలెకు చనిపోయాడు. వంశాన్ని నిలపవలసినటువంటి మహులోను, కిలియోను కూడా చనిపోయారు. నేను ఒక్కదానిగా మిగిలిపోయాను. నా యొక్క జీవితంలో మంచి ఏముంది? నా యొక్క జీవితంలో మధురమేముంది? నా యొక్క జీవితంలో నవ్వేముంది? నా యొక్క జీవితం అంతా చేదు అనుభవాలే కదా, నా హృదయం అంతా చేదు అనుభవాలే కదా అని తనను తాను అంగీకరించుకోలేక, తనను తాను నిందించుకొని ఆ చేదు అనుభవాల్లోనే తన యొక్క జీవితాన్ని నింపుకుంది. ఆ చేదు అనుభవాల్లోనే తన యొక్క జీవితాన్ని నిలబెట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలతో జీవిస్తున్నావా?
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇలాంటి చేదు అనుభవాల్లోనే కూరుకుపోయి ఉన్నావా, కుమిలిపోతున్నావా, కృంగిపోతున్నావా? దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించి బయటకు తీసుకొని రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు. నయోమి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సందర్భంలో, సంఘటనల్లో, చేదు అనుభవంలోనే నిలబడి తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవితంలో సంతోషం లేక, సమాధానం లేక తను ఆ జీవితంలో ఉంది అనేటటువంటి సంగతిని ఋతు గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాల్లో మనం చూస్తాం. నన్ను నయోమి అనొద్దు. నయోమి ఆమె ఈ విధంగా అనుకుంటుందేమో, బహుశా నా మూలంగానే ఈ నాశనం జరిగింది, నా మూలంగానే ఎన్ని వేదనలు కలిగాయి, నా మూలంగానే ఎంత దుఃఖం వచ్చేసింది, నా మూలంగానే ఇన్ని చేదంతా నా మూలంగానే కలిగింది, ఈ దుఃఖం నా మూలంగానే కలిగింది, ఇన్ని బాధలు నా మూలంగానే కలిగాయి, ఇంట్లో ఇంత విషాదం నా మూలంగానే కలిగింది, ఇంత బాధ నా వల్లనే వచ్చి దీనంతటికి కారణం నేనే అనేటటువంటి ఒక రకమైనటువంటి న్యూనతాభావంలో నయోమి మునిగిపోయింది. ఒక రకమైనటువంటి న్యూనత భావంలో నయోమి మునిగిపోయింది, నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లున్నాయి. హృదయం అంతా కూడా దుఃఖాకరమైనటువంటి, కృంగదీసేటటువంటి చేదు అనుభవాలతో నిండిపోయింది. ఒకవేళ మీకు జీవితంలో ఇలాంటి సంఘటన, మీ కుటుంబంలోనే ఇలాంటి సందర్భం జరిగితే దాన్ని ఎవరు ఊహించగలరు, ఎవరు తట్టుకోగలరు, ఎవరు భరించగలరు? ప్రియమైన దేవుని బిడ్డ, మీ యొక్క జీవితంలో కూడా మీరు కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారా? నా వల్లనే ఇదంతా జరిగింది, ఈ నాశనం నా వల్లే జరిగింది, ఈ వేదన నా వల్లే కలిగింది, ఇంత దుఃఖం, ఇంత వినాశనం నా వల్లే కలిగింది, దీని అంతటికి కారణం నేనే అని నిన్ను నువ్వే నిందించుకుంటున్నావా? నీకు నువ్వే కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా? నీ యొక్క జీవితంలో నిన్ను నీవే త్రోసివేసుకుంటున్నావా? ఇతరులు నిన్ను త్రోసిపుచ్చి మాట్లాడటం కాదు, నిన్ను నువ్వే త్రోసిపుచ్చుకోవటం అనేది సమస్య. నీకు నువ్వే చులకనగా చూసుకోవటం, నీకు నువ్వే చులకనగా మాట్లాడుకోవటం, నిన్ను నువ్వే నిందించుకోవటం, నిన్ను నువ్వే అంగీకరించుకోలేకపోవడం సమస్య. అది ప్రధాన సమస్య. ప్రేమైన దేవుని బిడ్డ, నిన్ను నువ్వు అంగీకరించు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో నిండినటువంటి, పెళ్ళుబికి వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి బాధలో నుంచి, ఈ రకమైనటువంటి బాధల్లో నుంచి దేవుడు విడిపించగలడు. నయోమి యొక్క జీవితంలో కూడా ఇలాంటి మాటలు పెళ్ళుబికి వస్తున్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి అనర్థాలన్నిటికీ నేనే కారణం. కొంతమంది ఒక రకమైనటువంటి న్యూనత భావంలో వాళ్ళు జీవిస్తారు, ఒక రకమైనటువంటి బాధలో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళని వాళ్ళు శపించుకుంటారు, వాళ్ళని వాళ్ళు నమ్మరు. ఈ మొక్క నాటితే అది బ్రతకదు, అది చనిపోతుంది, దీన్ని పెంచితే అది పెరగదు, అది మాడిపోతుంది, నా పేరున ఏదైనా కొంటే అది నిలవదు, పతనమైపోతుంది అనేటటువంటి భావనలో చాలామంది జీవిస్తారు. కొంతమంది ఇంకా దేన్ని నమ్ముతారంటే, ఇదిగో వీడు ఏ నక్షత్రాన్ని పుట్టాడో కానీ ఇదంతా, ఈ కీడంతా జరుగుతుంది, ఇంట్లో ఇంత అనర్థం జరిగింది, వీడు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిన రోజునే చచ్చిపోయేంత పరిస్థితి ఎదురైపోయింది, లేకపోతే కోడలుగా ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే ఈ కీడంతా, ఈ అనర్థమంతా జరిగిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు చాలామంది కృంగిపోతుంటారండి. మొదట్లో వాళ్ళు నమ్మకపోయినా, మొదట్లో వాళ్ళు భరించేవాళ్ళు, మాటలు పడేవాళ్ళు నమ్మకపోయినా, కొన్ని రోజుల తర్వాత కొంతకాలానికి నిజమే కాబోలు అనేటటువంటి నమ్మకంలోనికి వాళ్ళు వచ్చేస్తారు. నిజమే కాబోలు, నా వల్లే ఇదంతా జరుగుతుందేమో, నా వల్లనే ఇదంతా, ఈ అనర్థమంతా నా వల్లే జరిగిందేమో, ఈ జరుగుతున్నటువంటి వినాశనాలన్నీ నా వల్లే కలుగుతున్నాయేమో, వచ్చిన కోడలు అనుకుంటుందేమో,
పుట్టినటువంటి కొడుకు అనుకుంటాడేమో కొంతకాలానికి తర్వాత. మొదట్లో వాళ్ళు నమ్మకపోయినా ఈ మాటలు విని 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 నీ వల్ల జరిగింది, నీ వల్ల ఇది జరిగింది, నీ వల్ల చచ్చిపోయింది, నీ వల్ల ఇది పతనం అయిపోయింది, నీ వల్ల ఇంత లాస్ వచ్చేసింది, నీ వల్ల ఇంత నష్టం జరిగిపోయింది, నీ వల్లే యాక్సిడెంట్లు జరిగిపోయినాయి. ఈ మాటలు విని విని విన్న తర్వాత చివరికి నిజమే కాబోలు, నా జన్మ మంచిది కాదేమో, నా పుట్టుక మంచిది కాదేమో, నా నక్షత్రం మంచిది కాదేమో, నా తిథి నక్షత్రాలు బాగలేవేమో, నాది నష్టజాతకం, నాది నష్టజాతకమేమో, నా బ్రతికి ఇంతేనేమో, ఏది పట్టుకున్నా పగిలిపోతుంది తప్ప మిగలట్లేదు. ఏదైనా ఈ చేత్తో చేసిన పని ఏది ఉండట్లేదనంటే కొంతమంది అంటారు, ఓరి 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 పోయి ఆమెతో ఈ పని చేయించావా, వాడితో ఈ పని చేయించావా, ఇంకెవరూ దొరకలేదా, ఇంకెవరు మీ కళ్ళకు కనపడలేదా, వాళ్ళు చేస్తే ఇక అంతే సంగతులు అని చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు. నయోమి కూడా తన యొక్క జీవితంలో జరిగిన అనర్థాలన్నిటికీ నేనే కారణం, ఈ చావులకి, భర్త చనిపోవడానికి, వంశాన్ని నిలబెట్టవలసినటువంటి బిడ్డలు చనిపోవడానికి నేనే కారణం, ఈ దుఃఖానికి నేనే కారణం, నేనే కారణం, నేనే కారణం. తనను తాను అంగీకరించుకోవట్లేదు, తనను తాను త్రోసిపుచ్చుకుంటుంది, తనను తాను నిందించుకుంటుంది, తనను తానే తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి బాధలు, చేదు అనుభవాలు మిమ్మల్ని గుర్చుతున్నాయా? చేదు అనుభవాలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? ఆ చేదులో నుంచి, ఆ చేదు అనుభవాల్లో నుంచి, ఆ దుఃఖంలో నుంచి, ఆ కృంగుదలలో నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి, అలాంటి వాతావరణంలో నుంచి బయటకు తీసుకుని రాగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. హృదయంలో నుండి పొంగి పొరులుతున్నటువంటి ఆ చేదు అనుభవంలో నుంచి, చేదు సందర్భాల్లో నుంచి బయటికి తీసుకుని రాగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. నయోమి అన్నది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, చేదు అని పిలవండి. నా దగ్గర మంచి అనుభవాలు లేవు, మధురమైనటువంటి అనుభవాలు లేవు, మేలుకరమైనటువంటి అనుభవాలు లేవు, సమృద్ధి గలదానై వెళ్ళి తిని రిక్తురాలిగా నేను తిరిగి వచ్చాను. ఇక తన యొక్క జీవితంలో ఇక ఏమీ లేదు, ఆశ లేవు, నిరీక్షణ లేదు, ఆ సంతోషం లేదు, ఆనందం లేదు అన్నటువంటి స్థితిలో తన యొక్క జీవితంలో కురిగిపోతూ కుమిలిపోతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను నయోమి అనొద్దు, మారా అని పిలవండి. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నన్ను మారా అని పిలవండి అని చెప్పినటువంటి నయోమిని చివరకు దేవుడు మధురముగా మార్చాడు. నయోమిని దేవుడు ప్రేమిస్తున్నాడు, నయోమిని దేవుడు ఇష్టపడుతున్నాడు, నయోమిని దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీ యొక్క జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలతో నిండిపోయారా? ఈ రకమైనటువంటి కృంగుదలలో మీరు కోరుకుపోయారా? దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నయోమిని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నయోమిని ఇష్టపడినటువంటి దేవుడు నిన్ను కూడా ఇష్టపడుతున్నాడు. నిన్ను నువ్వు నిందించుకున్న అవసరంలా, నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడుకునే అవసరం లేదు, నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకోవలసినటువంటి అవసరం లేదు. అమ్మో, ఈ మొక్క నేను నాటను, ఈ పని నేను చేయను, ఈ గొప్ప పనిలో నేను మొదలు పెట్టను అనేటటువంటి భయములో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతడు చేయనదంతయు సఫలం చేస్తాడు. నువ్వు చేసేదంతా దేవుడు సఫలం చేస్తాడు. నీ నుండి దేవుడు గొప్ప గొప్ప కార్యములు, గొప్ప పనులు జరిగించగలడు. నువ్వు భయపడుతున్నావు కదా ఒక పని చేయడానికి. ఎందుకోసమనంటే అందరూ అంటున్నారు, ఆ మాటలు విని విని అది కూడా నిజమే కాబోలు, నేను చేస్తే ఏది మిగలదేమో, ఏది మేలు జరగదేమో, అంత కీడే జరుగుద్దేమో, అంత పతనమైపోతుందేమని ఒక రకమైనటువంటి భయం ఈ రోజున నేను వెంటాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు బెంబేలెత్తిపోనవసరం అవసరం లేదు. నయోమిని ప్రేమించిన దేవుడే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నయోమిని ఇష్టపడినటువంటి దేవుడే నిన్ను కూడా ఇష్టపడుతున్నాడు. మీకు జీవితంలో ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడుతుంటే,
మీరు ఒకవేళ చక్కగా మాట్లాడినా, చక్కగా నవ్వుతున్నా, హృదయంలో ఎక్కడో ఒక రకమైనటువంటి ఆందోళన, కొన్ని చేదు అనుభవాలు, జరిగిన సంఘటన సందర్భాలలో మనం ఏం చేస్తామని అంటే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాం, లోపల మదన పడుతూ ఉంటాం. మనల్ని మనమే అంగీకరించుకోలేం, మిమ్మల్ని మీరే అంగీకరించుకోలేరు. మన యొక్క జీవితంలో నిరాశపరచడానికి శత్రువు వాడే ప్రధానమైనటువంటి ఆయుధం అదే, మనల్ని మనం అంగీకరించుకోకపోవడం, నమ్మకం అనేది లేకుండా చేయడం, ఒక పిరికి హృదయాన్ని పుట్టించడం, కురుంగుదలలోనికి నెట్టడం, ఒక భయంకరమైనటువంటి ఎండిన జీవితంలోనికి, ఆ ఆలోచనలోనికి మనల్ని నెట్టివేయడమే సాతాను యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం అదే. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో మనం చూస్తే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. నయోమి నన్ను నయోమి అని పిలవక మారా అని పిలవమని చెప్పింది. కానీ ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా? 4వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో పొగుడుతున్నారు, నయోమిని పొగుడుతున్నారు, ఘనపరుస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. లోగడ తన యొక్క జీవితాన్ని బట్టి, నయోమి తన యొక్క జీవితాన్ని బట్టి తనే నొచ్చుకున్నా, ఇప్పుడు ప్రజలు తనను మెచ్చుకుంటున్నారు, తను ధన్యురాలుగా పలుకుతున్నారు. వాళ్ళు స్త్రీలు నయోమితో, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందునుగాక. నువ్వు ఎవరు లేని దానివి కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు, ఆయన నామం ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట్ట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఎంత అద్భుతం, ఎంత ఓదార్పు, ఎంత ఆదరణ! ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నయోమి యొక్క జీవితంలో ఆ మారాను దేవుడు మధురముగా మార్చాడు, ఆహ్లాదంగా మార్చాడు, ఆనందంగా మార్చాడు, సంతోషంగా మార్చాడు, సమాధానంగా మార్చాడు, సమృద్ధిగా మార్చాడు. ప్రేమను దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో కూడా నయోమిని ప్రేమించిన దేవుడే నిన్ను కూడా ప్రేమించగలడు. నీ యొక్క జీవితంలో ఏమైతే చేదు అనుభవాలు ఉన్నాయో, చేదు సంఘటనలు ఉన్నాయో, చేదు సందర్భాలు ఉన్నాయో, దేవుడు వాటిని ఈ రోజున మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇంకా అన్నారు, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అను పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. అద్భుతం, అత్యద్భుతం, అమోఘం, చరిత్రలో మరుపురానటువంటి సంఘటన, సందర్భం. బాధాకరమైనటువంటి సంఘటనలో నుంచి, బాధాకరమైనటువంటి సందర్భాల్లో నుంచి ఒక మధురమైనటువంటి సంఘటన, మరువలేనటువంటి సందర్భంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. మానవ చరిత్రలో దేవునిచ్చే గొప్ప రాజు అని పిలువబడినటువంటి దావీదు గారికి ఆవిడ దాదిగా అయింది. దావీదు గారు ముని మనవడుగా పిలువబడ్డాడు. మానవ చరిత్రలో గొప్ప అద్భుతమైనటువంటి విషయం. నన్ను మారా అని పిలవండి అంటూ బాధతో, దుఃఖముతో, న్యూనత భావంతో నిండినటువంటి నయోమి ఒక మనవడు, ముని మనవడు దావీదు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో గొప్ప అనుభవాల్లోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. గత కాలపు చేదు అనుభవాల్లో నుంచి ప్రస్తుత కాలపు మధురములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. గత కాలపు మార అనుభవాల్లో నుంచి ప్రస్తుత కాలపు మధురములోనికి దేవుడు నయోమిని దేవుడు నడిపించాడు. నీ యొక్క జీవితంలో కూడా దేవుడు చేయగలడు. నీ యొక్క జీవితంలో కూడా నిన్ను దేవుడు ఆ రకమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించగలడు. నిన్ను నువ్వు నిందించుకోవటం ఆప్ చేసేయి, నిన్ను నువ్వు చులకనగా చూసుకోవటం ఆప్ చేసేయి, నిన్ను నువ్వు అంగీకరించుకోకపోవడం ఆప్ చేసేసేయి. ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి, ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళడానికి ఇక్కడ కూర్చొని ఏడిస్తే సరిపోదు. ఈ చేదు అనుభవాల్లో నిండి పొంగి పొరలి ప్రవహిస్తున్నటువంటి ఆ కన్నీటి లోయలో
వెక్కి వెక్కి ఏడుస్తూ దుప్పటి కప్పుకొని ఏడుస్తూ పడుకుంటే కుదరదు. విశ్వాస జీవితంలో బయటికి రావాలి, వీటన్నిటిలో నుంచి బయటపడాలి. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితోనే సాధ్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితోనే అది సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎప్పటికీ త్రోసివేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ నిందించుకోవద్దు. మిమ్మల్ని మీరే ఆ చేదు అనుభవాల్లోనికి నెట్టుకోవద్దు. కూరుకొని పోవద్దు, కృంగిపోవద్దు. నయోమిని ప్రేమించినట్లుగానే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు ఏమేమైతే మేలు చేశాడో, బెత్లెహేములో ఏమేమైతే దేవుడు మేలు చేశాడో నయోమి అన్ని జ్ఞాపకం చేసుకున్నది. ప్రేమని దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. వాటన్నిటిని తలచుకొని తలపోసుకొని ఒక్కొక్కటి దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఒక్కొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించు. ఒక్కొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు, ఘనపరచు. నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకో, ఆయన వాక్యం మీద నిలుపుకో, ఆయన వాగ్దానాల మీద నిలుపుకో, ఆయన సన్నిధిలో నిలుపుకో. దేవుని యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రకమైనటువంటి భావనలో నుంచి బయటికి రావాలి. దేవా, నిజమే, లోగడ జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాలు, సంఘటనలు, సందర్భాలు నన్ను లాగుతున్నాయి ప్రభువా, నన్ను నెట్టివేస్తున్నాయి ప్రభా, దుఃఖంలోనికి నెట్టివేస్తున్నాయి ప్రభా. నిజమేనైనా వీటిలో నుంచి నన్ను బయటికి తీసుకురండి ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రాధేయపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని వాటి నుంచి బయటికి తీసుకొని రాగలడు, మధురములోనికి నడిపించగలడు, మారా నుంచి మధురంలోనికి నడిపించగలడు. ప్రేమన దేవుని బిడ్డారా, ఈ మాటలు వింటున్నటువంటి సోదర స్నేహితుడా, మీ యొక్క జీవితం చాలా విలువైనది. మీ యొక్క జీవితం చాలా ప్రశస్తమైనది. పనికి రాని జీవితంగా, పనికి మాలిన జీవితంగా సాతానుడు మార్చాలని చూస్తున్నాడు నీ యొక్క జీవితాన్ని. కానీ దేవుడు ప్రశస్తమైనటువంటి అద్భుతమైనటువంటి మధురముగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడున్నాడు. దేవుని మీద మన మనసు నిలుపుదాం. దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన చిత్తం మీద మన యొక్క జీవితాలను నిలుపుకుందాం. అలాగ జీవించటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.